చూడాలని 489వ ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం అవగ్రహాత్ నిత్యానందస్వరూపోహం పూర్ణోహం తదనుగ్రహాత్. తత్వజ్ఞానం తెలుసుకోవడం ద్వారా మానవుడు పొందే ప్రయోజనం ఏంటి అంటే మానవుడు లౌకికమైనటువంటి జ్ఞానాలను ఎన్నింటినో మనం ప్రయత్నం చేసి పొందుతాం. అది ఏ శాస్త్ర పరిజ్ఞానం అయినా సరే ఆయా శాస్త్ర ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఉదాహరణ చూస్తే అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకున్నాం. ఆ ప్రయోజనం ఏమిటి? అంతరిక్షంలో ప్రయాణం ఎలా చేయాలి, రాకెట్ వేసుకుని ఎలా వెళ్ళాలి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలి, అంగారం మీదకి ఎలా వెళ్ళాలి, భుజం మీదకి ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఇత్యాది వ్యవహారాలను తెలుస్తుంది. అదే ఆరోగ్య శాస్త్రం ఏదో ఆయుర్వేదం చదువుకున్నాం అనుకోండి, ఆరోగ్య విజ్ఞానం లభిస్తుంది. ఇలా ప్రతిదానికి ఒక శాస్త్ర ప్రయోజనం ఉంది కదా. తత్వశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి? తత్వం కూడా ఒక శాస్త్రమే కాకుండా పోవాలి. కానీ తత్వశాస్త్రాన్ని కనుక మనం బాగా తెలుసుకున్నట్లయితే ఒక ప్రయోజనం. మిగిలిన శాస్త్రములు ఎన్ని తెలుసుకున్నప్పటికీ మనసులో ఉన్నటువంటి బంధం తొలగిపోతుంది. వీళ్ళ ఎన్ని శాస్త్రాలు చదువుకున్నప్పటికీ, అంటే ఒకవేళ అణువు పరమాణువు గురించి తెలుసుకున్నాడు అణుశాస్త్రవేత్త, ఆయన అణుశాస్త్రంతో. ఇంకొక ఆయన జీవశాస్త్రవేత్త, ఏదో అణువుగా నుంచి మానవుడి దాకా జీవం యొక్క పరిణామం ఎలా వచ్చింది అని ఆయన శాస్త్రం చదువుకున్నాడు. లేదు ఒక ఆవిడ పాకశాస్త్రం కూడా చదువుకుంది, అంటే వంటలు చేయడమే, అది కూడా విజ్ఞానమే.
అందుకని అంటే చిన్న విషయమే కాదు. మరి ఇలా ఎన్నో శాస్త్రములు చదువుకున్నప్పటికీ ఆ శాస్త్రముల యొక్క ప్రభావం చేత మనసులో ఉన్నటువంటి బంధం ఒక్క తత్వశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తేనే, తత్వ దృష్టిని కలిగి ఉంటేనే మనం బంధంలో నుంచి బయటపడగలం. ఎవరైతే అలాగా తత్వశాస్త్ర జ్ఞానం చేత బయటపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు కృతకృత్యులు, వాళ్ళు విముక్తులు. మరి 3 లక్షణాలు వచ్చినాయి. వాడి జీవితం ఎటువంటిదంట? ధన్యమైన జీవితం. రెండవది కృతకృత్యుడు, అంటే దేనికోసం అయితే పుట్టాడు. మానవుడు పుడుతున్నది దేనికోసం? బంధం లేకుండా జీవించడం కోసం. సూటిగా సమాధానం చెప్తున్నాడు. ప్రతి మానవుడు ఒక ప్రశ్న వేసుకోవాలట, నేను దేనికోసం పుట్టాను? ఎన్ని ఆన్సర్లు చెప్పినా ఆన్సర్లు మిగిలినవి సమగ్రమైనవి కాబట్టి ఏది సమగ్రమైనటువంటి సమాధానం? బంధం లేకుండా జీవించడం కోసం పుట్టాను. మరి పూర్వజన్మలోనే అది సాధించి ఉండవచ్చు కదా, అప్పుడు మళ్ళా పుట్టే పని లేదు. ఈసారి పుట్టేవాడి అర్థం ఏంటి? గత జన్మలో సాధించలేదనే అర్థం. గత జన్మలోనే కనుక నువ్వు ధన్యుడవు, కృతకృత్యుడవు, విముక్తుడవు కనుక అయిపోయినట్లయితే మొదలు పుట్టవలసినటువంటి అర్థం. ఈసారి పుట్టాము అంటే అర్థం ఏంటి? ఈసారి శరీరాన్ని ధరించాము అంటే అర్థం ఏంటి? ఏదో ఒక రకమైనటువంటి వాసన బీజం మిగిలిపోయింది కాబట్టి ఆ వాసన బీజాన్ని మనం పోగొట్టుకోవడం కోసమే మనం ఈ జన్మలో శరీరాన్ని ధరించాం. కాబట్టి ప్రతి వాళ్ళు తనను తాను దేనికోసం పరిశోధించాలట అంటే, ఈ జన్మలో శరీరం నాకు ఏ వాసనా బీజం వలన వచ్చింది అని గ్రహించాలి. ఇదిగా తనను తాను తెలుసుకోవడం. ప్రతి వాళ్ళు ధ్యానం చేసి ఏ సాధన చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నామని అంటారు. ధ్యానం అంటే ఏమిటి? దేని చేస్తున్నాడు ధ్యానం? ఏదో గురుకుట్లో దృష్టి పెట్టారండి, లేకపోతే ఈశ్వరుడి మీద దృష్టి పెట్టారండి, లేకపోతే హృదయంలో దృష్టి పెట్టారండి, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టారండి, ఇలా ఏవో చెప్తాం. అయితే ఇవన్నీ దేనికోసం? వీటి వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగేమనుకోండి, ఆ మనసు శాంతంగా ఉంటుంది. అదొకటే నా ప్రయోజనం. ఆ మనసు శాంతం నిద్రలో కూడా శాంతంగానే ఉంటుంది. ప్రయోజనం దానివల్ల. కాబట్టి ఎప్పుడు ఈ సాధనలన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయ్యా అంటే అది విచారణతో తనను తాను గుర్తించినప్పుడు. ఏమిటి తనను తాను గుర్తించడం? తన మూలాన్ని తాను తెలుసుకోవడం అని అంటుంటారు కదా. అంటే అర్థం ఏంటి అంటే, తాను ఏ వాసనామయమైనటువంటి లక్షణాల ద్వారా ఈ శరీరాన్ని ధరించాడు, ఈ జన్మ వచ్చింది, అది తన అంతరంగాన్ని బాగా జల్లెడపడాలి, పరిశోధన చేయాలి. ఆ జల్లెడపడటం ధ్యానం చేయడం. నేను దొంగతనం మీద నాకు ఆకర్షణ ఉంది అని అనుకోండి, అప్పుడు ఈ జన్మలో నాకు ఎటువంటి వ్యవహారం వస్తుంది? ఆ దొంగతనం చేసే వ్యవహారం వస్తుంది. నాకు ఈ జన్మలో దొంగలు పట్టుకోవటం మీద బాగా ఆసక్తి ఉందనుకోండి, అప్పుడేమవుతాం? పోలీసు చూడదు తెగా కదా. ఇలాగా ఆయన జీవన విధానం అంతా కూడా దేనిని బట్టి ఆధారపడిందయ్యా అంటే, ఆయన యొక్క వాసన దేని మీద ఆధారపడుతుందో దాని మీదే అది ఆధారపడింది. ఇలా జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనే 3 తరగతులు ఏ రకమైన వాసనా బీజములు మిగిలి ఉన్నాయో గుర్తుపట్టడమే మనం చేయవలసినటువంటి నిధిధ్యాసనం. శ్రవణ మననాలేమో ఇవి ఎలా గుర్తించాలో తెలుసుకోవడం. ఎందుకని గురువు గారు ఏం చేశారు? త్రిపుటి గురించి బాగా వివరించి చెప్తారు. శరీరత్రయం అంటే ఏమిటి, తాపత్రయం అంటే ఏమిటి, దేహత్రయం అంటే ఏమిటి, వాసనాత్రయం అంటే ఏమిటి, గుణత్రయం అంటే ఏమిటి, ఇలా 3 ఉన్న వాటన్నింటి గురించి బాగా వివరించి చెప్పి, ఈ 3గా ఉన్నవి నువ్వు కాదు నాయన, వీటికి విలక్షణమైనటువంటి వాడు. నీవు చైతన్య స్వరూపుడు, నీవు సత్స్వరూపుడవు, నీవు ఆనంద స్వరూపుడవు, నీవు జ్ఞానస్వరూపుడవు, నువ్వు ప్రకాశ స్వరూపుడవు, నువ్వు సాక్షి స్వరూపుడవు అని 100కి 1000 సార్లు 1,00,000 సార్లు అదే మాట చెప్తున్నావు. ఎందుకని? చెప్పగా నీ యొక్క స్వరూప జ్ఞానం నీకు స్మరణకు వస్తే మరిచిపోయినా ఏం చేయాలి? మరి గుర్తు చేయాలి. అంతకుముందు వేరే మార్గం లేదు. తల్లి పిల్లవాడికి ఒకసారి చెప్తుంది, ఇది ఆవు అని ఎదుర్కొండా వస్తుంది. అక్కడ ఆవు వస్తుంది అనుకోండి, ఆవు అని చెప్తుంది. ఒకసారి చెప్తే వచ్చేసిన వాడికి రాలా.
మళ్ళా మర్నాడు చూపెట్టి అడిగింది అదేమిటి అని. అయినా వాడు గుర్తుకురా. వాడికి గుర్తు వచ్చేదాకా ఏం చేసింది ఇప్పుడు చెప్తూనే ఉంది ఆవు 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 అని. ఆవు ఒకసారి వాడికి చూడగానే గుర్తు పట్టగలిగే తెలివి వచ్చేసిందండి. ఈసారి వాడు అమ్మ అనకుండా వాడు ఆవు ఆవు అంటాడు అన్నాడా లేదా. ఇప్పుడు వాడు అంటం వచ్చేసిన తర్వాత గుర్తుపడడం వచ్చేసిన మళ్ళీ చెప్పిందా ఈవిడ ఏం చెప్పండి చూసుకోండి. అలాగే ఎంతకాలం శ్రవణం చేయాలిగా నువ్వు గుర్తించడం వచ్చేంత వరకు శ్రవణం చేయాలి. ఎంతకాలం మననం చేయాలయ్యా నీ అంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకునేటంత వరకు మననం చేయాలి. ఎంతకాలం నిధిధ్యాసనం చేయాలయ్యా బంధం లేదు అని నిర్ణయం అయ్యే వరకు నిధిధ్యాసనం చేయాలి. ధ్యానం 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 అంటే అర్థం ఏంటయ్యా అంటే ఈ నిధిధ్యాసనమే ధ్యానం, నాకు అసలు బంధమే లేదు అనేటటువంటి జ్ఞానం కలగడానికి ధ్యానం చేయాలి. అందుకనే ఏమంటాడు భగవద్గీతలో ధ్యానాజ్ఞానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతికనంతరం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. ఎప్పుడు అభ్యాసం జ్ఞానమే అభ్యాసం చేయాలి, ధ్యానం కాదు. ఎందుకని ఆ జ్ఞానం లేని ధ్యానం వృధా అయిపోతుంది. నేను తీసుకెళ్ళి జడ స్వరూపంలాగా రాయిలాగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడు ప్రయోజనం ఏమున్నప్పుడు. చేతన స్వరూపుడు అయి ఉండి కాళ్ళు చేతులు కట్టేసి ఒక సేవలే శల్పం వలె ఒక దగ్గర ధ్యానమూర్తిగా కూర్చున్నాం అనుకోండి, ప్రయోజనం ఏముంది దానివల్ల అంటే అర్థం ఏంటి? నువ్వు విచారణ లేనటువంటి ధ్యానాన్ని చేయడం వల్ల ప్రయోజనం లేదు. విచారణ చేయడం ద్వారా నువ్వు ఎందుకు పుట్టావు అనేటటువంటి కారణాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆ కారణాన్ని నివర్తించాలి. ఆ కారణం అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. అలా తెలుసుకుని అలా జీవించలేకపోవడమే అజ్ఞానం. అలా జీవిస్తే నేను నువ్వు తెలుసుకున్నావాడిని, తెలుసుకున్న దాంట్లో అట్లా అదే స్థితిలో ఉండి జీవించావు, ఆ జ్ఞానంతోనే జీవించావు, అప్పుడు అది విజ్ఞానం. శ్రీ సద్గురుదేవుని అపార అవ్యాజ కరుణామయ విజ్ఞానాయ ఆనందమయ అమృతమయ అపరిచ్ఛిన్న కటాక్షపాత రూప సర్వ సంశయ విచ్ఛేదక మహావాక్య బోధ రూప అనుపమానుగ్రహ వెలివిచేతనే. ఎంత పెద్ద పొడుగు సమాసాన్ని చెప్పారు. మహావాక్య బోధ వలన ఎన్ని లక్షణాలు వస్తాయంటే అంటే ఇవన్నీ వస్తాయి. ఏమిటది? ఆయనకు ఉన్నటువంటి అపార అవ్యాజ కరుణామయ విజ్ఞానమయ ఆనందమయ అమృతమయ అపరిచ్ఛిన్న కటాక్షపాత రూప సర్వ సంశయ విచ్ఛేదక మహావాక్య బోధ. ఇదే మహావాక్య బోధకున్నటువంటి విశేషణాలు. అన్ని గొప్ప లక్షణాలను మనకు కలిగిస్తుంది మహావాక్య బోధ. ఏమిటయ్యా ఈ మహావాక్య బోధ అంటే తత్తే నీవు, త్వం కాదు. నేను మహావాక్యం అంటే తత్వమసి మహావాక్యం అనుకోండి. త్వం అంటే జీవుడు, తత్ అంటే బ్రహ్మం. అయినా నువ్వు జీవుడివి కాదు. 100 సార్లు చెప్పినా నువ్వు జీవుడివి కాదు. ఒక్కసారి చెప్పినా నువ్వు బ్రహ్మస్వరూపుడివే, 1000 సార్లు చెప్పినా నువ్వు బ్రహ్మస్వరూపుడివే. కాబట్టి అటువంటి ఆ గురు కరుణ చేత పరిపూర్ణ స్థితిని పొందాలి. ఆ పరబ్రహ్మమే నేను అనే నిర్ణయాన్ని పొందాలి. నిజమును కనుగొంటిని, గురు కరుణ లేనిదే జ్ఞానము కలుగదు. విద్య అంటే అర్థం ఏమిటి? విద్యయా అమృతం అశ్నతే. జ్ఞానము అనగా ఏమిటయా అంటే ఏది అమృతత్వమునిస్తుందో అదే జ్ఞానము. ఈ విషయమునే ఉపనిషత్తులు తదితర వేదాంత గ్రంథములు కూడా నొక్కి వక్కాణించున్నాయి. గురు కరుణకై ప్రయత్నించిన వాడు సకల జ్ఞానమును సులభముగా పొందుతున్నాడు. శిష్యుడిలాగను విజ్ఞాపనం చేసుకుంటున్నాడు. శ్రీ సద్గురుదేవుని యొక్క మహిమను ఏమని కొనయాడును? అజ్ఞానమయమగు దేహాది ప్రపంచ సాగరమున దుర్నివార్య దుస్సహ సంసార దుఃఖము అనాదిగా ఉండి అనేక యోనుల జన్మకు కారణమై ఉండెను. పేడ పురుగు వలె సంసార విషయ సుఖముల కుప్పలయందే పడి పొరలాడుచుంటిని. సంసార పంకిలము లోబడి ప్రరాహము వలె మలినాత్ముడనై ఉంటిని. ఆ గురు కరుణచే అనుగ్రహముచే సంసార గ్రహము నుండి విడివిడితిని. భవగ్రహాత్ సంసారమనగా అజ్ఞానం. ఈ అజ్ఞాన గ్రహము అనేక జన్మల నుండి వెనువెంటనే నన్ను పట్టి వచ్చుచుండెను. అట్టిది గురువు యొక్క అనుగ్రహముచే తొలగ. అజ్ఞానం అన్నది
ఒకానొక అనాది సిద్ధమైన మహాగ్రహము వలె ఉన్నది. గ్రహవిష్టుడైన పురుషుడు పండితుడైనను తన యొక్క నామ జాత్యాదులను కూడా వదిలి పిశాచము వలె నామజాత్యాదులను చెబుతున్నాడు. తనకున్న భాషను గాక వేరు భాషలో మాట్లాడుతున్నాడు. అంతయు పిశాచ స్వభావం రీతిగా వ్యవహరించుతున్నాడు. పూర్వము తన స్థితి అంతయు మారిపోయినది. అలాగన అజ్ఞాన గ్రహ పీడితుడు తన యొక్క సహజానంద స్థితిని అమృత స్వరూపమును మరచి సుఖిని దుఃఖిని అని భావించుతూ భ్రాంతుడై నిజమును తెలియని వాడై ప్రకృతి స్వభావానుగుణ్యముగా ప్రవర్తించుతూ అనంత దుఃఖముల పాలవుతున్నాడు. గ్రహపీడితుని గ్రహము మహామాంత్రికునిచే దూరీకృతమగునట్ల శ్రీ గురుదేవుడు శిష్యుని యొక్క అనాది సిద్ధ సకల దుఃఖాత్మక మాయామయ స్వభావమును మహామంత్రం ఒక మహావాక్య ప్రభావము చేకూరుకుంటుంది. గ్రహరహితుడు పూర్వస్థితిని పొంది సహజావస్థతో విహరించినట్ల అజ్ఞానరహితుడును తన యొక్క స్వస్వరూప పరబ్రహ్మస్థితిని పొంది సహజానందావస్థలలో విహరించుతున్నాడు. అమందానందమును పొందుతున్నాడు. ముందు తనకన్నా వేరొక గ్రహం ఉన్నందుచే బాధితుడాయను. ఇప్పుడు ఆ గ్రహము లేనందుచే తాను మాత్రం ఉన్నందుచే సుఖము నొందెను. ఆ తీరున ముందు దృశ్య రూప అజ్ఞానము బాధించుచుండెను. ఇప్పుడు ఆ రెండవదకు దృశ్యము లేనందుచే తన్ను తానే ఉన్నాడు. అనేక జన్మకృత పుణ్య సంచయము చేతను జన్మాంతరముల నుండి తాను అనుష్ఠించుతున్న సాధనా విశేషముల చేతను ధ్యాన ధారణాదుల చేతను పొందదగిన పరిపూర్ణ స్థితిని గురు కరుణా ప్రభావము చే సకల ఉపదేశము చేతనే శిష్యుడు సులభముగా పొందుతున్నాడు. ఇదంతయు ఆ దయామయుడగు గురుదేవుని అవ్యాజ అనుగ్రహము చేతనే సిద్ధమవుతున్నది. ఇటులనే వేదాంతములు తెలుగుతున్నది. ఏమిటి ఇంతకి సారాంశం అంటే, ఒక ఆయనకి ఏదో ఒక గ్రహం పట్టుకుందట. మీరు సాధారణంగా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఒక జ్యోతిష విజ్ఞానం ఉన్నటువంటి శాస్త్రం చదువుకున్న ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి. ఏమంటాడు ఆయన, ఏమయ్యా ఇప్పుడు నీకు జాతకంలో దోషం వచ్చింది, రాహువు పట్టుకుంది, ఇప్పుడు నిన్ను కేతువు పట్టుకుంది, శని పట్టుకుంది. ఈ రాహుకేతు శనుల యొక్క ప్రభావం చేత నీకు అన్ని ఇప్పుడు కాలం అంతా బాగోలేదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని చాలా ఉన్నాయ్యా. వరుసగా నీకు ఒక 21 సంవత్సరాల పాటు బాగోదు పో అన్నాడంతే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 21 సంవత్సరాల పాటు వరుసగా ఉంది. మరి ఏం చేస్తాం? నేను చేయగలిగింది ఏం లేదు. నేను గ్రహదోషం అలా ఉంది, ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు పో. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ గ్రహదోషం తొలగిపోయేంత వరకు వాడి బుద్ధి స్థిరంగా ఉండదు. ఏమిటి ఇంతకీ గ్రహదోషం అంటే బుద్ధి స్థిరంగా లేకపోవడమే, అంతకుమించి వేరే లేదు. ఆ పీరియడ్ అయిపోతుంది. చూడండి, అందరూ ఏమంటారు, టైం బాగోలేదండి అంటుంటారు అందరూ. చాలా మందికి తమ జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు మొట్టమొదటి వచ్చే సమాధానం ఏంటంటే టైం బాగోలేదండి. టైం బాగోకపోవడం ఏమిటి? కాలం ఎప్పుడు ఒక తీరుగానే ఉంటుంది కదా. సూర్యోదయం అన్నా ఆయన కోసం మారిందా, సూర్యాస్తమయం మారిందా, కొన్ని రోజుకొని 24 గంటలు మారిందా? ఆయన రోజు గాలి తీసుకుని విడిచిపెట్టే 21,600 ఏమన్నా మారినయ్యా? ఏమీ మారలేదు. కానీ ఆయన బుద్ధి సరిగ్గా లేదు. ఎందుకని అంటే ఆ బుద్ధి అజ్ఞానం చేత, భ్రాంతి చేత దూషితమైంది, ప్రభావితమైంది. అందుకని దాంట్లో బయటపడాలి అంటే ఏ గ్రహ దోషమైనా సరే ఏం చెప్తారు? ఈశ్వరారాధన చేయమంటారు. అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే ఈశ్వరారాధనే. అందుకని భగవాన్ బాబా వారు ఏమంటారంటే దైవానుగ్రహం ఉన్న గ్రహములేమి చేయు. కాబట్టి దైవాన్ని పట్టుకో. ఆ దైవాన్ని అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తే, దైవ అనుగ్రహం అంటే ఏమిటండి అన్న, ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటండి? ఈశ్వరానుగ్రహం అంటే జ్ఞానం లభించడం. అంతకుమించి వేరే ఏదో అనుకునేరు. ఈశ్వరానుగ్రహం అనగా ఏమి? జ్ఞానం లభించడం. ఏ జ్ఞానం? సాక్షి. నాయన అది ఏ గ్రహం అయినా సరే నీకెందుకు? రెండవది ఒకటి ఉన్నదని నీవెందుకు భావించాలి? అసలు రెండవది లేనే లేదు. అంతటా వ్యాపించిన సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపం ఒక్కటే ఉన్నది, రెండవది లేనే లేదు. ఇప్పుడు మరి ఏమైనా శాంతులు జరిపించాలండి వద్దా? గ్రహశాంతి జరిపించాలా వద్దా? జ్యోతిష్య విజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్తాడు? ఆ రాహుకి ఇంత జపం చేయాలండి, ఈ శనికి అంత జపం చేయాలండి, ఈ కేతువుకి అంత జపం చేయాలండి. ఒట్టి జపం చేస్తే చాలదండి, ఆ జపానికి తగిన హోమం చేయాలండి, హోమానికి తగిన అన్నదానం చేయాలండి. అలాగా ఇలా వరుస క్రమం అంతా కర్మకాండ పద్ధతిగా అంతా ఏకరువు పెట్టి
ఆయనేమో ఏ దోషం ఉందో చెప్పాడు. ఆ దోషం నివర్తించడానికి మరలా ఒక పురోహితుడిని ఆశ్రయిస్తే ఆయన ఈ రకంగా చెప్పాడు. ఇంకా ఇవిదాకేం చెప్పాడు, నువ్వు ఈ ఇన్ని సంవత్సరాల పాటు రోజు శివాలయానికి వెళ్ళాలయ్యా బాబు, రోజు శివారాధన సమయం ప్రదోష సమయంలోనో ప్రభాత సమయంలోనో ఆ ఈశ్వరారాధన జరిగేటప్పుడు అక్కడే ఉండి ఆ ఆరాధన హారతిని తీసుకోవాలి, పూజలో పాల్గొవాలి, తీర్థప్రసాదాలు తీసుకోవాలి, ప్రదక్షిణాలు చేయాలి, నమశివాయ మంత్ర జపం పంచాక్షరి మంత్ర జపం చేయాలి, ఇవన్నీ నువ్వు చేయాలి, నేనేమో జపాలు చేయాలి, మూల మంత్రాలు ఆ గ్రహాలన్నిటికీ చేయాలి, ఇదంతా పూర్తి చేస్తే కానీ నీకు ఆ దోషం పోదు. ఇవన్నీ చేయాలొద్దా? చేయాలొద్దా? ఎప్పుడు అవసరం లేదు అంటే నేను ఆత్మస్వరూపుడను, నేను బ్రహ్మస్వరూపుడను అనేటటువంటి స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడికి ఇవన్నీ అవసరం లేదు. ఈ స్వరూప జ్ఞానం లేదు, అప్పుడు నీ బుద్ధి ఆ త్రిగుణ మాలిన్యం యొక్క ప్రభావాన్ని పొందుతుంది, ఆ గ్రహ దోషం యొక్క ప్రభావాన్ని పొందుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే లాజిక్తో కూడా నేను లేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాడి బుద్ధి దోషాన్ని తొలగించడం చాలా కష్టం. ఎందుకని వీడికి ఈశ్వర భక్తి లేదు. ఇప్పుడు నాస్తికుల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఇవన్నీ ఏం లేవండి ట్రాష్, ఇదంతా మీరు ఊరికే తిని కూర్చుని భోజనం చేసి బ్రతికేయడానికి ఇవన్నీ పెట్టేశారు, ఈ శాస్త్రాలని పుక్కిన పురాణాలు ఏమీ లేవు, ఇవేమీ సత్యం కాదు అని కొట్టిపడేస్తారు. కానీ వాడి బుద్ధి మీద ప్రభావితం అయ్యేటటువంటి గ్రహ దోషాన్ని మాత్రం వాడు నివర్తింపజేసుకోలేడు, ఎవరూ నివర్తింపజేసుకోలేరు. అది ఎప్పుడు పోతుంది అంటే రెండు రకాలుగా పోతుంది. జ్ఞానం వస్తేనే పోతుంది, లేకపోతే పోదు. ఏ జ్ఞానం వస్తే పోతుంది? స్వరూప జ్ఞానం వస్తే పోతుంది. ఎందుకంటే రెండోది లేదు కాబట్టి. స్వరూప జ్ఞానంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అంతటా నేనే, అంతటా ఉన్నది ఏకం సద్ బ్రహ్మ. ఇన్ని గ్రహాలు వేరే, గ్రహపీడలు వేరే, దాని దోషములు వేరే, దాని నివర్తితములు వేరే, తదనుగుణమైన దేవతలు వేరే, దేవతా పూజలు వేరే, ఆ పూజలకు సంబంధించిన కర్మకాండ వేరే, ఇంత వ్యవహారంతో అక్కడ పనిలేదు. ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే. సరేనండి, నువ్వు నీ దృష్టిలో ఆయన రాహువు గారు, నా దృష్టిలో బ్రహ్మం. నీ దృష్టిలో ఆయన ఎవరు? శని గారు. ఏదో అర్ధాష్టమ శని అంటారు అనుకోండి. అర్ధాష్టమ శని అంటే ఏదో ఒక అర్థం ఉందానికి. సరే, నా దృష్టిలో ఎవరు? బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండవది నాకు కనబడడం లేదు, తోచడం లేదు. నాకు బ్రహ్మము తప్ప వేరే వేరే తోచడం లేదు. వేరే ఏమండి ఇక్కడ శివాలయం ఉండాలి కదండి, ఉండేదండి. ఎక్కడ లేడండి శివుడు, ఈశ్వరుడు ఎక్కడ లేడమ్మా. అండి అవయార్ అనే ఒక భక్తురాలు ఉండేది, ఆవిడ శివాలయంలో పడుకునేది. శివాలయమే ఆవిడ ఇల్లు, వేరే ఇల్లు లేదు ఆవిడ. కానీ అక్కడ మండపంలో పడుకునేది. సరే, ఆవిడ కాళ్ళు మరి ఎడి తిప్పి పట్టుకోవాలి. ఇప్పుడు శివుడు వైపు తిప్పి పెట్టుకు పడుకునేది. అదేంటంటే మరి అటువైపు పెడితే దారామడి వచ్చే వాళ్ళు తొక్కుతారంటే అందుకని ఇంటి తిప్పి పడుకునేది. పడుకుంటే ఇంతలో మహాభక్తులు వచ్చాడు. ఏంటమ్మా శివుడి వైపు కాళ్ళు తిప్పి పెట్టుకుంటున్నాడు. సరేనైనా శివుడు ఎక్కడ లేడు, అక్కడ పెట్టేసి కాళ్ళు నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. ఆయన ఎక్కడ పెట్టినా శివుడు అంతా శివుడేనయ్యా బాబు, సత్యం తెలుసుకో అని చెప్పడం కోసమని ఆ కథ చెప్తారు. కాబట్టి ఈశ్వరుడు లేని తోడు చూపెట్టడానికి వీలు కాదు, అలాగే బ్రహ్మము లేని స్థితిని, జ్ఞానాన్ని చూపెట్టడానికి వీలు కాదు. ఈ సృష్టికంతటికీ కారణమైన బ్రహ్మము నీ జన్మ కూడా కారణమే అయి ఉన్నది. అంతటికీ ఏది కారణమో నీకు కూడా అదే కారణం, అంతటికీ ఏది కార్యమో నీకు కూడా అదే కార్యం. ప్రత్యేకంగా నువ్వెక్కడి నుంచి వచ్చావు? సముద్రం కంటే అలా వేరైపోయింది, ఎలా? వీలు కాదు కదా. సముద్రం అనేది బ్రహ్మం, జీవుడు అనేది అల. మరి సముద్రం కంటే అల వేరే, అలలో ఉన్న పదార్థంలో నీళ్లు లేవా? సముద్రంలో ఏ నీళ్లు ఉన్నాయో అలలో కూడా ఆ నీళ్లే ఉన్నాయి, కొత్తవి ఏమీ రాలేదు. ఈ సృష్టి అంతా బ్రహ్మ పదార్థం చేతే తయారై ఉంటే జీవుడు కూడా దేంతో తయారై ఉన్నాడు? ఆ బ్రహ్మ పదార్థం చేతే. ఈ ప్రపంచం అంతా దేంతో తయారైంది? ఆ బ్రహ్మ పదార్థం చేతే. నువ్వు అనుభవిస్తున్నానంటున్నావు కదా, అనుభవించేది కూడా ఏమిటి? అది కూడా బ్రహ్మమే. అందుకని భోజ్యము బ్రహ్మమే, భోక్త బ్రహ్మమే, అన్నంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ. కర్త కూడా బ్రహ్మమే, భోక్త కూడా బ్రహ్మమే. పెట్టినవాడు బ్రహ్మమే, తినేది బ్రహ్మమే, తినబడేది బ్రహ్మమే, తిన్నవాడు బ్రహ్మమే. అసలు బ్రహ్మము తప్ప రెండవది లేనే లేదు అనే నిశ్చయ జ్ఞానం ఎవరికైతే కలిగిందో
వాళ్ళకి ఎటువంటి రెండవది లేదు కాబట్టి ఏ భయము లేనే లేదు. సకల భయములు నివర్తించబడినవి. ఉన్నదంతా బ్రహ్మమే అని నిర్ణయం చేసేటటువంటి బోధ పేరు మహావాక్య బోధ. రెండవది లేనే లేదు. నా ద్వితీయం, అద్వితీయం నా ద్వితీయం, రెండవది లేనే లేదు. ఉన్నదంతా ఒకటే. గ్రహానిష్టో ద్విజ కశ్చూద్రోహమితి మన్యతే గ్రహానాశాం సంస్వీయం బ్రాహ్మణ్యం మనతే తథా. వేద బ్రాహ్మణుడు శూద్రగ్రహం ఆవరించినప్పుడు శూద్రుడని తలంచి ఎవరడిగినను శూద్రుడనియే చెప్పు. ఆ గ్రహము తొలగిన బ్రహ్మణ తన నిజస్థితి బ్రాహ్మణ్యమును తెలుసుకుని బ్రాహ్మణుడనియే చెప్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. ఎలాగా అంటే ఒక సింహము గారు సింహం పిల్ల తగ్గిపోయింది, మేకలతో చేరిపోయింది. మేకలతో చేరిపోయి జీవిస్తూ అది కూడా ఎలా ఉంది, ఇప్పుడు మేక వలనే ఉన్నది. ఇంతలో ఒక పెద్ద సింహం చూసింది. ఇదేమిటి సింహం పిల్ల మేకలతో పాటు పోయింది, వాటి వలనే ఉన్నది, తన స్వరూపాన్ని మరిచిపోయింది అని అది పెద్దగా గాండ్రించింది. పెద్దగా గాండ్రిస్తే మేకలన్నీ దూరంగా పారిపోయింది. ఈ సింహం పిల్ల పారిపోలేదు. ఎందుకని? దాని స్వభావం అదే, ఓహో ఇదేదో నాలాగానే ఉంది అని ఈ పెద్ద సింహాన్ని చూసి చిన్న సింహం అనుకున్నాడు. అయినా సరే పూర్వ అభ్యాస బలం ఉంది కాబట్టి తన స్నేహితులు మేకలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటున్నాడు. అలా కాదు, నువ్వు ఇలా రా అని తీసుకెళ్లి అక్కడ ఒక ప్రతిబింబం, చెరువులో ప్రతిబింబాన్ని చూపెట్టింది. నీళ్ళల్లో చూపెట్టి పెద్దగా గాండ్రించి అప్పటి వరకు మేకలతో ఉండి మే 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 అని అరుస్తున్నటువంటి సింహం కాస్త అది కూడా తన సహజ స్థితిని పొంది పెద్దగా గాండ్రించేటప్పటికి తన యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని గుర్తు చేసుకోగలిగింది. అలాగే మహావాక్య బోధ అనేటటువంటి సింహ హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు తాము బ్రహ్మస్వరూపులే అనే నిర్ణయాన్ని పొంది మాయ నష్టమైపోతుంది. మాయ అంటే ఏంటి? త్రిగుణాత్మకమైనదే మాయ, వేరేంకేం లేదు. అటు త్రిగుణాత్మకమైన మాయ నుంచి బయటపడాలి అంటే తప్పక మనం సింహ హృదయాన్ని కలిగి ఉండాలి, అధిగమించేటటువంటి బలాన్ని కలిగి ఉండాలి. మాయా నష్టస్తతో జీవ దేహోహమితి మన్యతే మాయానశాత్ సనస్వీయం గోవం బ్రహ్మాస్మి మన్యతే. మాయను గ్రహము చేత ఆవేశింపబడిన వాడు కనుకనే నేను దేహమనియు, బద్ధుడనియు, దుఃఖి అనియు తలంచుతున్నాడు. మూడు లక్షణాలు ఒకసారి వచ్చేసింది. ఏమిటవి? నేను దేహమని, నేను బద్ధుడనని, నేను దుఃఖి. మూడు దేహాభిమానం అనే అభిమానం కలగగానే ఈ మూడు లక్షణాలు ఒకసారి వచ్చేస్తాయి. గురువును మహామాంత్రికుని చేత ఆ మాయాగ్రహము తొలగగా నిజరూపముగా బ్రహ్మస్వరూపము ప్రకాశించి తాను నిత్యముక్తుడనియు బ్రహ్మమేననియు తెలియచున్నాడు. అప్పుడు అఖండ బోధ కలుగుతుంది. కాబట్టి నేను గురు కరుణచే మాయ నుండి విముక్తుడనైతిని, సకల దుఃఖములు నాశమందినవి, స్వస్వరూప పరబ్రహ్మమును కని సత్యమెరింగితిని, నేను సదా ఆనంద స్వరూపుడను, పరిపూర్ణుడను, అఖండ విజ్ఞానమయుడను అయితిని. మూడు లక్షణాలు మాయ వల్ల కలిగినవి ఏమిటి? నేను దేహమును, నేను బద్ధుడను, నేను దుఃఖిని. స్వరూప జ్ఞానం వల్ల కూడా మూడు లక్షణాలు వచ్చినాయి. అవేమిటి? నేను ఆనంద స్వరూపుడను, నేను పరిపూర్ణుడను, నేను అఖండ విజ్ఞానమయుడను. నాకు దుఃఖమే లేదు. దుఃఖం ఉండాలి అంటే రెండవది ఉండాలి. రెండవది ఉంటేనే సుఖమో దుఃఖమో. అసలు రెండవదే లేకపోతే సుఖ దుఃఖ ప్రసక్తే లేదు. ఉన్నదంతా అంతటా నిండి ఉంటే అది పరిపూర్ణమే. అయ్యో అది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, అది పరిపూర్ణం. దానికి ఏ మార్పు లేదు, ఏ పరిణామము లేదు, ఏ రకమైన కదలికలు లేవు. అది అచల స్వరూపం. నేను ఆనంద స్వరూపుడను, అసలు నాకు ఏ దేహము లేదు, దేహాభిమానం కూడా లేనే లేదు. స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు, మహాకారణ శరీరం కూడా లేనే లేదు. అందుచే నేను ధన్యాత్ముడను, నా పురాకృత పుణ్య సంచయం ఫలించను. ఈ నా గీతోపనిషదాది పఠన శ్రవణ మననాదులు సకల సాధనలు సార్థకములాయ, నా జన్మ సార్థక్యతను వహించను. నేను కృతార్థుడను, చేయవలసినది చేయబడను, పొందదగిన దానిని పొందితిని. కృతకృత్యుడను, ధన్యాత్ముడను, పరిపూర్ణుడను, కృతార్థుడను. ఇదే వేద రహస్యం. సకల వేదముల యొక్క రహస్యం ఏమిటయ్యా అంటే నీవు బ్రహ్మస్వరూపమే అయి ఉన్నావు అనేదే వేద రహస్యం. ఈ రహస్యాన్ని ఎవరైతే అనుక్షణం
మననం చేసి నిధిధ్యాసనం చేసి ఆ నిర్ణయాన్ని పొందాడు అతడే కృతకృత్యుడు. దేనికోసం పుట్టాడో ఆ పని నెరవేర్చుకున్నవాడు, ధన్యాత్ముడు, ధన్యత చెందాడు, పరిపూర్ణుడు, కృతార్థుడు. విదితో వేదరహస్యం విదితో దేహాదిరయమనాత్మేతి విదితం పరైతి చాత్మా కిమిత పరమస్తి జన్మ సాఫల్యం. వేదరహస్యం విదితమాయను, ఈ దేహాదులు అనాత్మయనియు విదితములాయను, ఆత్మ పరవస్తువనియు విదితమాయను. ఇట్టి విజ్ఞానమున కన్నా వేరే జన్మ సాఫల్యం ఏమున్నది? మరల జన్మ రాకూడదు అంటే ఒకే ఒక విజ్ఞానం పనికొస్తుంది, అది ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? దేహాదులతో కూడుకున్న సమస్త ప్రపంచము, జీవుడు, జీవ జగత్తులు, అతని యొక్క అనుభవములు, నేను పుట్టాను నేను పోతాననేటువంటి స్వానుభవ సంగతులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అనాత్మ. అవన్నీ ఏమిటండి? అనాత్మ. అనాత్మ అంటే ఏమిటండి? లేనిది. అనాత్మ అనగా ఏమి? లేనిది. సర్వదా ఉన్నది ఏది? ఆత్మ ఒకటి మాత్రమే. అది కాలము చేత గాని కర్మము చేత గాని దేశము చేత, దేశ కాల కర్మల చేత ప్రభావితం కానటువంటిది ఏదో అదే ఆత్మస్వరూపం. దానికి ఈ 3 లక్షణాలు లేవు. ఏ దేశం చేత ప్రభావితం కాదు, ఏ కాలం చేత ప్రభావితం కాదు, ఏ కర్మ చేత కూడా అది ప్రభావితం కాదు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని కనుక నువ్వు పొందినట్లయితే నీవు జన్మ సాఫల్యతను పొందుతావు. అద్యమే సఫలం జన్మ చాత్ అద్యమే సఫలం తపః అద్యమే సఫలం జ్ఞానం శంభో త్వత్పాదదర్శనాత్ సద్గురో పాదదర్శనాత్. ఓ శుభదాయకుడు బాబు మహనీయ గురువర్య, తమ పాదపుండరీక దర్శనం వలన, స్పర్శ వలన నా యొక్క జన్మం ఇప్పుడే సఫలత గాంచాను, నా యొక్క తపస్సు ఇప్పుడే ఫలించాను, నా యొక్క జ్ఞానం ఇప్పుడే సాఫల్యమును పడిచాను. అంతయు శ్రీ సద్గురు కరుణాకటాక్ష విశేషమే. ఈ జన్మ సఫలం ఎప్పుడైనాట? ఏ ఆత్మజ్ఞానాన్ని, ఏ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి గురు దర్శనం లభించిందో ఆయన ద్వారా నువ్వు అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందేవు, నిశ్చయాత్మ జ్ఞానాన్ని పొందేవు. ఎప్పుడు సఫలం అంటే ఊరికే చూసొచ్చానండి అంటే లాభంలే. ఆయన కాలమే బోల్డ్ సార్లు పడ్డానండి బాబు అన్నా లాభం లేదు. అవన్నీ దేనికోసం? నీకు ఆ నిశ్చయాత్మ జ్ఞానం కలగాలి. అప్పుడు మాత్రమే అది ఉపయుక్తం అవుతుంది. అప్పుడు నీ జన్మ సఫల్యత అవుతుంది. కృతార్థోహం 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 మహామతి ఆద్యతే పాదపద్మస్పర్శ పద్మస్య దర్శనాత్ భక్తవత్సల. ఓ పరబ్రహ్మ బోధ స్వరూపులకు మహాత్మా, ఓ భక్త ప్రియ, ఓ సద్గురు, తమ పాదార వింద దర్శనామృత పానము చేత నేను అమృతత్వమును పొందితిని, కృతార్థుడనైతే, నేను కృతకృత్యుడనైతిని. చాలా మంది వీటిని స్థూల అర్థంతో గ్రహిస్తారు. గురుపాదోదకం పిబేత్ అన్నారని ఏం చేస్తారు అంటే, గురువు గారి కాళ్ళు బాగా కడిగేసి ఆ నీళ్ళని మనం కూడా తాగేస్తే మనకు కూడా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అనే భ్రాంతిమయ దృక్పథంతో ఉంటారు అన్నమాట. అలాగే గురువురుచ్చిష్ట భోజనం అన్నారని, గురువు గారు భోజనం చేస్తుంటే ఆయన చేతిలో ఉన్నవన్నీ తిలక్కుపోతుంటాం. ఆయన భోజనం 4.5 గంటలు పడుతుంది. ఎందుకంటే అంతమందికి తలా ముద్ద పెట్టడమే సరిపోతుంది. మరి ఎప్పటికవుతుంది ఆయన భోజనం? ఆయన భోజనం ఎప్పటికవుతుంది? ఇలాగ గురువురుచ్చిష్ట భోజనం. ఇలాగా గురుగీతలో చెప్పినటువంటి ఎన్నో అంశాలను తత్వజ్ఞాన దృష్టితో గ్రహించవలసింది పోయి లౌకికమైనటువంటి పదార్థమైన దృష్టితో మనం గ్రహించడం వలన ఆత్మజ్ఞానానికి మనం దూరం అయిపోతున్నాము, అనాత్మస్థితి అనేది ఉండిపోతున్నాము. కాబట్టి శాస్త్రం, తత్వశాస్త్రాన్ని ఎప్పుడు కూడా పదార్థ విజ్ఞాన శాస్త్రంలోకి తీసుకురాకూడదు. అది పరవస్తువైనటువంటి ఆత్మే, అది బ్రహ్మ పదార్థ దృష్టితో అర్థం చేసుకోవాలి. బ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏకం సద్బ్రహ్మ అనేటటువంటి లక్షణంతో చూడటం నేర్చుకోవాలి. గురువు గారి విజ్ఞానాన్ని మనం పండిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా అదే విజ్ఞాన స్థితిలో నిర్ణయంగా జీవించడం రావాలి. అలా ఉన్నట్లయితే అప్పుడు గురు శిష్యుల మధ్య భేదం లేదు, ఉన్నది ఒక్క పరబ్రహ్మమే, రెండవ వాడు లేడు. ధన్యోహం ధన్యోహం తృప్తేర్మే కోపమా భవేల్లోకే ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్య పునః పునః ధన్య.
మరియు ఆ యొక్క అఖండ తృప్తికి సమానమైన తృప్తి ఆనందము మరి ఒకటి లేనే లేదు. అనాత్మ, అనిత్యము, అవిద్య అనగానే ఏమైపోయింది? ఖండం అయిపోయింది. అనాత్మ, అవిద్య, అజ్ఞానం, అహంకారం అనేటప్పటికి ఏమైపోయింది? అఖండంగా ఉన్నది కాస్త ఖండమైంది. ఇది ఎప్పుడు మనం గ్రహించాలి. నిత్య జీవితంలో నేను అఖండ స్థితిలో ఉంటున్నానా, ఖండం అనేటటువంటి స్థితిలో ఉంటున్నానా? చూడండి, ఏమంటే అమావాస్య మంచిదా పౌర్ణమి మంచిదా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? పౌర్ణమి చాలా మంచిది, అమావాస్య నాడు చేయకూడదు. అప్పుడు ఖండమా అఖండమా? అయిపోయింది. ఇలా మనల్ని మన లోపల, మనసు లోపల ఎన్నో ఉంటాయండి. ఇవన్నీ మనం ఏం చేసాం? చిన్నప్పటి నుంచి బాగా అభ్యాస వశాత్తు తెచ్చుకున్న భ్రాంతి అన్నమాట. అదే అమావాస్య అయినా పౌర్ణమి అయినా ప్రతిబింబ సమానమైనటువంటి చంద్రుడికి కదా చెప్పింది. బింబమైన సూర్యుడికి అమావాస్య ఏమిటి, పౌర్ణమి ఏమిటి? ఉందా? లేదు కదా. చంద్రుడు మరి జీవుడికి ప్రతీక కదా, సూర్యుడు ఆత్మ కదా ప్రతీక. మరి సూర్యుడి దృష్ట్యా చూస్తే ఇవన్నీ ఎక్కడున్నాయి? తిథివార వర్జ్యాలు లేవు కదా. కాబట్టి నీవు ఎప్పుడు ఎలా ఉండాలి? తిథివార వర్జ్యాలతో పని బ్రాహ్మీభూత స్థితి ఎందు, బ్రహ్మాకార వృత్తి ఎందు నిలకడ కలిగి ఉండు. అక్కడ నిలకడ కలిగి ఉన్నవాడికి ఎప్పుడు అమావాస్య వచ్చిందో, ఎప్పుడు పోయిందో, ఎప్పుడు పౌర్ణమి వచ్చిందో, ఎప్పుడు పోయిందో వాడికి ఏమైనా ఎరుక ఉంటుందంటారా? వాడికి ఆ ఎరుకతో పనే లేదు. సామాన్యంగా గుర్తిస్తే గుర్తించవచ్చు, కానీ దానేమి విశేషంగా భ్రాంతి రూప దర్శనం ఉండదన్నమాట. ఎందుకని అఖండమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు, అఖండమైనటువంటి తృప్తిని కలిగి ఉన్నాడు. ఏ రకమైనటువంటి విషయముల యొక్క ప్రభావం కానీ, జగత్తు యొక్క ప్రభావం కానీ, ఖండ రూపముగా ఉన్నటువంటి ఏ అనుభవం కానీ, జ్ఞాపకం కానీ దాని మీద ప్రభావితం కాదు. అందుచే నేను ధన్యుడను, కడు ధన్యుడను. ఈ తృప్తి కంటే మరి ఒకటి వచింపదగినది గాని, చూడదగినది గాని, తెలియదగినది గాని మరి ఒకటి లేనందుచే నేను సర్వదా సంతృప్తుడను, ఆనందరూపుడను. నేను ధన్యుడను, ధన్యతరుడను, ధన్యతముడను. నే ధన్యతముడను, మరల ధన్యతలలో ధన్యతముడను, సందేహం లేదు. కృతార్థుడను అని ఇలాగున పలు పర్యాయములు నుడుటలో ఆదరోక్తిని తమకు గల అనిర్వచనీయానందానుభవమును శ్రీ గురుదేవుని అపార కరుణాతిశయము స్పష్టపడుతుంది. ముఖ్య తాత్పర్యం, శ్రీ సద్గురుదేవుని అనుగ్రహముచే నేను అజ్ఞాన గ్రహము నుండి విముక్తుడనై. అన్నిట్లోకల్లా అతిపెద్ద సమస్య అజ్ఞాన గ్రహం పట్టుకోవడం. మిగిలిన గ్రహాలు పట్టుకోవడం కాదు. అన్నిటికంటే పెద్ద సమస్య జన్మాంతరేష అనేక జన్మలుగా పోరాడుతున్న గ్రహ బలం ఒకటే అన్నట్టు. అదేవిధంగా అజ్ఞాన గ్రహ బలం. ఆ అజ్ఞానం అనే గ్రహంలో నుంచి విడుదల పొందాలి. అఖండమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి, ఆనందంతో కూడినటువంటి, మార్పు లేనటువంటి, అసలు సుఖ దుఃఖాలతో ప్రసక్తే లేనటువంటి, దేహం యొక్క ఆసక్తి లేనటువంటి అసంశక్తి అనేటటువంటి భావన, అమనస్కం అనేటటువంటి భావన, అసలు మనసే లేదు. బ్రాహ్మీభూత స్థితి ఎందు, బ్రహ్మాకార వృత్తి ఎందు మునిగి ఉన్నవాడికి మనసుతో పనే లేదు, అసలు మనసే లేదు. మనసన్న, మాయన్న, ఎరుకన్న లేనివి కదా. ఆ మూడు లేనివి. మనసన్నా లేదు, మాయన్నా లేదు, ఎరుకన్నా లేదు. ఎరుక అంటే నేననే కర్త. ఎరుకంటే ఏంటండి? నేననే కర్త. కింద నుంచి పైదాకా ఏ స్థాయిలో చెప్పినా, దేవుడు కర్త అని చెప్పినా, దేవుడు కర్త అని చెప్పినా, ఎక్కడ చెప్పినా కర్త నేను ఉన్నట్టే. అదే ఎరుక నేనంటే. ఆ కర్త లేదు అని చెప్తే ఆ ఎరుక విడిచేసి కర్తృత్వ రహితం అయిపోయింది. అప్పుడు ఏదీ లేదు. అప్పుడు అఖండమైనటువంటి స్థితి లభించింది. అప్పుడు పరబ్రహ్మం అనే నిర్ణయం కలిగింది. కాబట్టి నేనెవరో తెలుసుకో అనేది గొప్ప సూత్రం వేదాంతంలో. ఆ నేనెవరో తెలుసుకుంటే నేను లేనివాడనని తెలిసిపోతుంది. ఆ విజ్ఞానమత్తులే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? ఆ అజ్ఞాన గ్రహం నుంచి విడవడాలంటే గురు కరుణ ఏ సకల సుజ్ఞానమునకు మూలభూతమని, సారాతి సారాంశమని నిరంతరము శ్రీ సద్గురు పాదసేవనామృతమును పానము చేయుచు విజ్ఞానమతులై ప్రపంచమును కూడా విస్మరించి కడు ఆనందముతో వైకుంఠమున, శివలోకమున, సత్యలోకమున కన్నా మిన్నయగు త్రిగుణాతీత పరబ్రహ్మస్థితిలో విహరించుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మానవుడికి లక్ష్యం ఏమిటయ్యా అంటే కైలాసం, వైకుంఠం, సత్యలోకం. ఇవి కూడా 3 గుణాలతో కూడుకునే ఉన్నాయి.
అవి కూడా త్రిపుటి లాంటివే, ముల్లోకముల లాంటివే అవి కూడా. కానీ ఏ పరబ్రహ్మమైతే త్రిగుణ రహిత స్థితిలో ఉన్నదో అటువంటి త్రిగుణ రహిత పరబ్రహ్మమే కైవల్యం. అక్కడ అందుకనే భగవద్గీతలో ఏమంటాడు, ఆ బ్రహ్మభవనాల్లోకే పునరావర్తినో అర్జున. ఆయన కష్టపడి సత్యలోకం దాకా కూడా వెళ్ళావే అనుకో, అయినా సరే నేననే దాన్ని కనుక నువ్వు వదిలిపెట్టకపోతే, కోల్పోకపోతే, ఆ నేను పోగొట్టుకోకపోతే మరలా పునరావృత్తిని పొందవలసి వస్తుంది. మరలా మత్స్యలోకంలో ఒకసారి కొట్టాల్సి వస్తుంది. తక్కువని ఏం కాదు, కానీ జన్మరాహిత్యం అనేది వీలు కాదు. అది ఎప్పుడు వీలవుతున్నాయా అంటే కేవలము పరబ్రహ్మస్థితి వలన మాత్రమే అది వీలవుతుంది. అక్కడ 3 గుణాలు లేనే లేవు. వారు సర్వదా జీవన్ముక్తులే, విదేహముక్తులే. శరీరం ఉంటేనేమో జీవన్ముక్తుడు, శరీరం పడిపోతేనేమో విదేహముక్తుడు. ఆ మహానుభావులు పరబ్రహ్మమేను, నిస్సంశయముగా పరబ్రహ్మమేను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.